మామా గుర్తున్నానా? నేనెవడిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవడైనా సరే నన్నే గుర్తుపెట్టుకోవాలి. ఏంది ఫైటింగ్ చేయడానికి వచ్చావా? ఇద్దరు కొట్టుకుంటే దాన్ని ఫైటింగ్ అంటారు, ఒకడిని చెత్త కొడితే దాన్ని ఫైటింగ్ అనరు, సావ కొట్టడం అంటారు. అంటే నన్ను చావు కొడతావా? పైకి లెక్కకుండా కొడతా. అంటే దేనికి పనికిరాని కొడతావా? అసలు నువ్వు దేనికైనా పనికి వస్తావా? అరే అయితే మాట కీప్ కూడా ఉంది. నీ మొహన్ కీప్ కూడా ఉందా? దాని మొహం చూసావా? టాప్ పిట్ ఎవరు చేస్తావంట్రా? నేను మమ్మల్ని తరివింది ఎవరు? శేషాద్రి నాయుడు ఇచ్చిన కొడుకు. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? నాకేం తెలుసు? నేను నువ్వు కొట్టిన కొట్టుడికి ఏదో హాస్పిటల్ జరుగుతాడు. ఇలా ఎత్తుక్కో. కింద చూడరా. చెప్పు. నన్ను వదిలేస్తాను మాట ఇచ్చావంటే నీకు ఐడియా చెబుతా. మాటిపోతే చెప్పా. రేయ్ ఇది ఆప్షన్ కదరా, బెదిరింపు. చెప్పు. చెబుతా. ఆ శేషాద్రి నాయుడికి కూతురంటే ప్రేమ, అల్లుడంటే అంతకంటే ప్రేమ. ఆ అల్లుడు తన బిడ్డను చూసుకోవడం కోసం బెంగళూరు నుంచి ట్రైన్లో వస్తున్నాడు. కావాలంటే అన్నీ చేసుకో. అవును రీ, ఇప్పుడు నువ్వు అంత బిల్డప్ ఇచ్చావంటే వాడిని రిసీవ్ చేసుకునే దానికి స్టేషన్ కి పెద్ద బెటాలియనే వస్తుంది కదరా. కత్తి తీసావంటే ఇంకో ఐడియా చెప్తా. నువ్వు ముందు స్టేషన్లో చేసుకో. ఆడ ఎలా ఉంటాడు రా? వాటర్ బాటిల్ ప్లీజ్. సైడ్ ప్లీజ్. సైడ్. నైస్ మీటింగ్ యూ. ఐ వాంట్ ప్యూర్ వాటర్. వస్తున్నా. ప్యూర్ వాటరా బోర్ వాటరా? ప్యూర్ బోర్ వాటర్. కస్టమర్లు ఎప్పుడు కష్టపడకూడదమ్మా. శేషాద్రి నాయుడు గారు అల్లుడు? అవును. ఏ అటు చూడవే, నేను చంపడానికి మనుషులు వస్తున్నారు. ఎవరన్నా? వాళ్ళు మీ మామగారి శత్రువులు. నువ్వు దొరికితే నరుకుతారు. అంటే నా బ్యాగ్ ట్రైన్ లో ఉంది. మా మామూలు ఏరియాలో ఎంత బాలంగా ఉందో నాకు తెలియదు. కాశీ విశాలాక్షి మొదలు వేరే స్టేట్ అయ్యా. అయితే తిరుపతి వెంకటేశ్వర గాడి పక్కన దేవుడా మా ఆవిడ ఈ ఏరియాలో ఎందుకు పుట్టించా స్వామి? అన్నయ్య వెనకాల చూడకుండా పరిగెత్తు. నువ్వు కూడా చేసి బామ్. అయ్య బాబాయ్, తమ్ముడు బాంబులో నడిచి వచ్చేస్తాడు. ఆహా, తమ్ముడిది బాంబ్ ప్రూఫ్ బాడీ అనుకుంటా. మమ్మల్ని పంపించేయండి, మా చావు మేము చస్తాం. ఈ టైంలో బయట ఉండటం అంత మంచిది కాదయ్యా. ఇక్కడ మాత్రం జరిగిన మంచిగా ఉంది. ఇంటి మీద బాంబు పడ్డాక ఇల్లు సేఫ్టీగా ఉంది. అయినా మీ పదవుల కోసం మా ప్రాణాలతో ఆడుకోవటం ఏం బాగోలేదు. 2 రోజులకు తూర్పు ఫోన్ చేసి బావా మాకు ఆ పని చేసి పెట్టు, బావా మంత్రి గారితో మాట్లాడిస్తున్నప్పుడు ఇవేమి మతికి రాలేదా? నేను చేసేది చేస్తాను, మీరు నోరు మూసుకోకండి. గురుగారు. శేషాద్రి గారు, మహేంద్ర నాయుడు దారికొచ్చాడు. పురుషోత్తమ నాయుడు గారు సంధి కోసం ఫోన్ చేస్తారు. నా మాట విని ఈ అవకాశాన్ని వదులుకోకండి. మీకు మంచిది, మిమ్మల్ని నమ్ముకున్న మాకు మంచిది. శేషాద్రి, ఏమి ఆ మహేంద్ర నాయుడు నాకు ఎంపీ సీట్ ఇస్తాడా? వాడి ఒడియనికి ఏం సీఎం హైకమాండా? వాడు సీట్ ఇచ్చాడు నాయనా, మనం ఎలా కొంటామని చెప్పు. అవునైనా నా కొడుకులు ఇడిసేదే లేదు. ఇంటాడారా? నా కొడుకులు ఏమంటున్నారు? సచ్చిన నా బావ తిరిగి వచ్చానే, నేను వాళ్ళ విడిచిపెట్టేది. జరిగిందేదో జరిగిపోయింది. ఏందబ్బా జరిగినది? ఇక జరగబోయేది చూడమను. ఈ పొద్దు నెత్తి మీద బాంబు పడంగానే కాళ్ళ కింద భూమి కదిలిద్దా. ఇక రేపటి నుంచి దినాభి జరుగుతుంటది, చూసుకుంటాడా మనం. శభాష్ అన్న, మునగాళ్ళ మాట్లాడుతీవి. హలో అయ్యా, రైలు అల్లుడు గారు లేరయ్యా. ఏమైందిరా? సామాను మాత్రమే ఉంది. మొత్తం అంతా ఎతికినారా? అంతా వెతికామయ్యా. అల్లుడు కాని రాలేదట్రా. ఈ పాటికి ఈడాడిని వేసేసుంటాడు. ఎవడన్నా? ఆడినేరా. ఒకవేళ అది మిస్ అయిపోయి ఈడు వాళ్ళకి దొరికేసి నేనే ఆడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని వాళ్ళకి చెప్పేస్తే ఎవరికన్నా? వాళ్ళకేరా. అందుకని నేనే ముందెళ్ళిపోయి ఈడే ఆడిని ఎత్తుకెళ్ళిపోయాడని వాళ్ళకి చెప్పేస్తా. ఇంతకీ ఈడెవడన్నా? ఆ ఈడెవడో వాళ్ళకి నేనే చెప్పేస్తా. ఇంతమంది అల్లుడు ఏమైనాడు కనుక్కోండ్రా. మామయ్య, అల్లుడు ఏమైంది? అల్లుడు
ఎముడికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన దున్నపోతు కొమ్ములు టచ్ చేసి మరీ వచ్చాను మాయా. అబ్బా సరిగ్గా చెప్పు బావా, ఎవడన్నా చంపడానికి చూసినాడా? చూడటం ఏంటి బావా, ట్రై చేశారు కూడా. నా మీద బాంబులు వేసారు, చిత్తూరు అంతా నాతో టూర్ వేయించారు. సాఫ్ట్వేర్ అని కూడా చూడకుండా చాలా హార్డ్ గా బిహేవ్ చేశారు బావా. సమయానికి దేవుడు తమ్ముడు స్టైల్లో వచ్చి నన్ను కాపాడాడు. ఎవరి అబ్బి? మీ శత్రువుకి శత్రువు అన్నాడు. ఎవరు నీ శత్రువు? మహేంద్ర నాయుడు. హత్యగాడిలో ఉన్నావు, నీకు మహేంద్ర నాయుడుతో శత్రుత్వం ఏందిరా? మహేంద్ర నాయుడు మా నాన్నకు శత్రువు. నేను మా నాన్న రక్తంతో పాటు శత్రుత్వాన్ని కూడా పంచుకొని పుట్టాను. తమ్ముడు సూపర్. మీ నాయనకి మహేంద్ర నాయుడుతో గొడవేంది? మా నాన్న మహేంద్ర నాయుడు అలనాటి స్నేహితుడు. హైదరాబాద్ లో ఉంటూ మా నాన్న మహేంద్ర నాయుడు కన్స్ట్రక్షన్లు బిజినెస్లు చూసుకునేవారు. ఒకసారి మా నాన్న కట్టిన బిల్డింగ్ ఒకటి కూలిపోయింది. అది మా నాన్న పడేశారని చెప్పారు. కొన్నాళ్ళ తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయింది. అది కూడా మా నాన్న పడేశారని చెప్పారు. రియల్ ఎస్టేట్ పడిపోవడానికి మీ నాయనకు ఏంది సంబంధం? అదే వెళ్ళి మా నాన్న అడిగారండి. అడిగాడు గానీ ఏమీ చెప్పలేదు. పైగా కొట్టి ఆయన జైల్లో పడేశారండి. మా నాన్న ఎందుకు కొట్టి జైల్లో పడేశారని మంగాపురానికి వచ్చాను. వచ్చిన ఇంట్లో ఎవరూ లేరు. అప్పుడు తెలిసింది, సింహం లాంటి శేషాద్రి నాయుడు గారిని చూసి వాళ్ళెక్కడో భయపడి దాంకున్నారు. ఇంకా చేసేదేం లేక రైల్వే స్టేషన్కి వెళ్ళి కూర్చున్నాను. అదే టైంలో మా అన్నం తరుక్కుంటూ వాళ్ళ మనుషులు ఆ మహేంద్ర నాయుడు మనిషి అల్లుడు ఎత్తుపోయాడు బావా. నన్నేనా? వాళ్ళు ట్రై చేశారు కానీ తమ్ముడు నన్ను కాపాడాడుగా. ఏ తమ్ముడు? ఈ తమ్ముడే. ఈ తమ్ముడా? అయినా మంది నుంచి మా బావను ఎలా కాపాడినారు నువ్వు? అన్నయ్య, ఇదంతా చూస్తుంటే వీళ్ళందరికీ నేను నిన్ను కాపాడడం ఇష్టం లేదు అనుకుంటాను. అవును, వీళ్ళందరినీ చూస్తుంటే నాకు కూడా అలానే అనిపిస్తుంది. మీరైనా చెప్పండి మావయ్య. వాడు ఎవరైతే మనకేవిరా అల్లుడిని కాపాడినాడు, మనోడికి ఇదే లెక్క. అసలు వీరి సంగతి కాదురా, అల్లుడు రైల్లో ప్రయాణం చేస్తాండే సంగతి వాళ్లకు ఎట్లా తెలిసింది? ముందది కనుక్కోవాల. అల్లుడు దా, మనోడు చూసావుదా? దా రా తమ్ముడు. ఏందిరా నీ ట్విస్ట్? ఆడేంది నువ్వు కాపాడని చూస్తున్నాడు? వెళ్ళి ఆయన్నే అడుగు. నువ్వు చెప్పలేవా? ఇది బెదిరింపు కాదు, ప్రశ్నే. అసలు వీడినేస్తే ఏమొస్తుందన్నయ్య? డైరెక్ట్ గా పెద్ద తలని వేద్దామని వచ్చా. పెద్ద తలని ఏం చేస్తావా? నేను ఆపుతావా? ఏంటి చెప్పేస్తా? ఏం చెప్తావు? అసలు ఈ రైల్వే స్టేషన్ ఐడియా ఇచ్చింది నువ్వే అని చెప్తాను. స్వైన్ ఫ్లూ తగులుకున్నారా నాకు? నీకోసం కిండర్ గార్డెన్ లో సీట్ కూడా రెడీ చేస్తాను రా. తమ్ముడు, నా కొడుకు ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు అన్నయ్య. అస్సలు నీ పోలికలు పెద్ద పోలికలు వచ్చాయి. నేను వెళ్ళొస్తాను. భోంచేసాలి తమ్ముడు. పెద్ద ఏం చూసిన వెంటనే నా కడుపు నిండిపోయింది. ఈ జన్మకి చాలు. ఇదే నా ఆఖరి చూపు. ఆగు ఆగు ఆఖరి చూపు అంటున్నావేంటి తమ్ముడు? నేను మిమ్మల్ని కాపాడం కదన్నయ్య. వాళ్ళు నన్ను వదలరు. నేను ఎక్కడుంటానో ఏం చేస్తానో వాళ్ళకంతా తెలుసు. చంపేస్తారు. ఈ పాటికి బస్ స్టాండ్ లోను రైల్వే స్టేషన్ లోను కాపు కాసుంటారన్నయ్య. తమ్ముడు మరి ఇప్పుడు ఎలా తమ్ముడు? పర్వాలేదన్నయ్య, నేను మిమ్మల్ని కాపాడాను. ఆ సింహాన్ని చూశాను. ఈ జన్మకి ఇచ్చాలు. ఆగు తమ్ముడు. మావయ్య, నన్ను కాపాడి తమ్ముడు ప్రాణాల మీద తెచ్చుకున్నాడు. ఈ ఎలాగైనా కాపాడు మావయ్య. సరే, అంత భయంగా ఉంటే మన ఇంట్లోనే 4 రోజులు ఉండమను. మీరు చెప్పారు కదా, ఉంటాను పెద్ద. మామయ్య గారు చెప్పారు కదా, ఇంక నీ ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు, ధైర్యంగా ఇక్కడే ఉండు. ఇదిగో తమ్ముడు ఇక్కడ ఉంటాను కానీ ఏర్పాట్లు చేసా. నేనా? బాగానే వినపడింది బ్రదర్. పిల్లాడిది ఎక్కడ ఉంది? పిల్లాడి దగ్గరే ఉందండి. పదండి. బాహర్ జా